హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే అసలు యూఎస్ఏ అనేది వేరే కంట్రీస్తో పోలిస్తే లైక్ కెనడా కానీ, యూకే కానీ, జర్మనీ, ఆస్ట్రేలియా, సో వీటన్నిటితో పోలిస్తే నేను యూఎస్ఏ అనేది ఎందుకు చూస్ చేసుకున్నా అండ్ మీరు కూడా వేరే వేరే కంట్రీస్కి వెళ్దామని ప్లాన్ చేస్తుంటే అసలు అబ్రాడ్ ఎడ్యుకేషన్కి సో ఎలా రీసెర్చ్ చేసుకోవాలి అండ్ ఆ కంట్రీస్ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వీసా ఎలా ఉంటుంది, సో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. సో అందుకని ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు అందుకే ఈ వీడియో ఎండ్ వరకు అయితే పక్కా చూడాల్సిందే. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ గాయ్స్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. అండ్ ఇప్పుడు వీడియోలోకి స్టార్ట్ చేస్తే నేనైతే యూఎస్లో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అనే దానికి వెళ్తున్నాను అనమాట. సో దాని గురించి డీటెయిల్స్ అనేది నేను పైన ఐ బటన్లో ఇస్తాను, మీరు అయితే చూడొచ్చు. సో నేనైతే ఫస్ట్ నా అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేనైతే చాలా కంట్రీస్ గురించి రీసెర్చ్ చేశాను అనమాట. లైక్ యూకే కానీ, నెక్స్ట్ జర్మనీ కానీ, ఆస్ట్రేలియా, నెక్స్ట్ కెనడా, యూఎస్ఏ. సో ఈ మేజర్ 5 ఫోర్సెస్కి మాత్రమే అందరూ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. సో వీటన్నిటిలో నేను రీసెర్చ్ చేస్తే నా గోల్ అలైన్మెంట్గా యూఎస్ఏ అనేది నాకు సెట్ అయిందనమాట. సో మీకు ఎలా సెట్ అవుద్దో మీ దాన్ని బట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ యూఎస్ఏ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మెల్లిమెల్లిగా వద్దాం అనమాట. చెప్తానంటే జస్ట్ సింపుల్గా ప్రోస్ అండ్ కాన్స్ నా దృష్టిలో, నా రీసెర్చ్లో నాకు ఏం అర్థమైందో మీకు చెప్తా అనమాట. సో దాన్ని బట్టి ఏ కంట్రీ మీ గోల్కి ఎలా అవుద్దో మీరు చూసుకోండి. సో ఫస్ట్ ఆస్ట్రేలియా చూసుకుందాం. సో ఆస్ట్రేలియా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టెంపరేచర్ కూడా మరీ అంత దరిద్రం ఏం కాదు. కొంచెం లైక్ మనం చూసేసుకుంటే కొంచెం వార్మ్ ప్లేసెస్ ఉంటాయి, అలాగే కోల్డ్ ప్లేసెస్ ఉంటాయి. నెక్స్ట్ బీచెస్ ఇవన్నీ బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా కరెన్సీ అప్పుడు నేను రీసెర్చ్ చేసినప్పుడు ఎలా అంటే ఇండియన్ కరెన్సీతో పోలిస్తే అండ్ ఇంటూ 50 టైమ్స్ ఉంటుంది అనమాట. సో అది ఆస్ట్రేలియన్ కరెన్సీ. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే వరల్డ్లో టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. సో ఇవన్నీ ప్రోస్. బట్ కాన్స్ ఏంటి అంటే ఆస్ట్రేలియాలో మనకి తర్వాత పోస్ట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జాబ్ దొరకడం చాలా కష్టం అని చెప్పారు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆస్ట్రేలియాలో మనకి ఇప్పుడు ఓపీటీ పీరియడ్ ఉంటుంది కదా యూఎస్ఏలో, అంటే మనం చదువు అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అని 3 years ఎక్కడ చదివినా కామన్ అనమాట. బట్ ఆస్ట్రేలియాలో అయితే అలా కాదు. మీరు కనుక టైర్ 1 సిటీస్ లైక్ సిడ్నీ అలాంటి దాంట్లో చదివినట్లయితే 2 years, నెక్స్ట్ టైర్ 2 వచ్చేసరికి 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ అలాగ చిన్న చిన్న ఎక్కడో మార్మూల విలేజ్కి వెళ్ళి చదువుకున్నారు అనుకోండి, అక్కడైతే 7 years. సో అలా అయితే మీ ఆస్ట్రేలియా వీసా అయితే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ టైం జాబ్స్ అయితే బాగానే ఉన్నాయన్నారు. నెక్స్ట్ యూనివర్సిటీ ఫీజెస్ కూడా లైక్ మరీ అంత తక్కువ కాదు, మరీ అంత ఎక్కువ కాదు, అంటే యావరేజ్ యూనివర్సిటీస్ అయితే జనరల్గా అయితే హై ఎండ్ ఉన్నాయి. బట్ కంపేర్డ్ టు యూఎస్ఏ ఆస్ట్రేలియాలో ఉన్న ఎడ్యుకేషన్ అయితే కొంచెం ఎక్కువ అని మాత్రం అన్నారనమాట. సో అందుకని నేను ఆస్ట్రేలియాలో అయితే చూస్ చేసుకోలేదు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ కంట్రీ, దట్ ఈస్ జర్మనీ. సో మీ అందరికీ తెలిసిందే జర్మనీలో అయితే ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అనమాట. అసలు మనం రూపాయి కూడా కట్టక్కర్లేదా అంటే కొంచెం లైక్ మిస్లీనియస్ ఛార్జెస్ లాగా ఉంటాయి, లైక్ $1,000-$2,000 ఉంటాయి. బట్ కంపేర్డ్ టు యూఎస్ఏ, యూకే ఏ కంట్రీ తీసుకున్నా సరే ఎడ్యుకేషన్ అయితే మాత్రం చాలా చీప్ అనమాట జర్మనీలో. బట్ ఇన్ని చెప్తున్నావు కదా, మరి నువ్వు జర్మనీ ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి మీరు అడగొచ్చు అనమాట. సో జర్మనీకి ఎందుకు వెళ్ళలేదంటే లాంగ్వేజ్ బ్యారియర్. ఏం చెప్పారంటే వన్స్ మీ జాబ్ అయిపోయిన తర్వాత కానీ ఆర్ ఎల్స్ వీసా అప్లై చేసినప్పుడు కానీ జర్మనీలో సంథింగ్ ఏదో లాంగ్వేజ్ లెవెల్స్ ఉంటాయి. మనకి ఐఎల్స్లో 7, 8 అలా ఎలా ఉంటాయి, అందులో B1, C1 సంథింగ్ అలా ఉంటాయి అనమాట ప్రొఫిషియన్సీ బట్టి. సో అది మనం కంప్లీట్ చేసిన తర్వాత వీసాకి అప్లై చేయడం అవుద్ది. నెక్స్ట్ వీసా వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ అక్కడ జర్మన్లో మాట్లాడడం, నెక్స్ట్ అన్నీ ఆ లాంగ్వేజ్ అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేర్చుకొని రాయడం, చదవడం నా వల్ల కాదనిపించింది. సో అందుకని నేనైతే జర్మనీ అయితే చూస్ చేసుకోలేదు. సో జర్మనీ అయిన తర్వాత నెక్స్ట్ యూకే అనమాట. నెక్స్ట్ యూకేకి వచ్చినప్పుడు చాలామంది ఏం చెప్పారంటే మన ఇండియాకి దగ్గరగా ఉంటుంది, నెక్స్ట్ వెకేషన్ కూడా మంచిగా వచ్చి ఎప్పుడైనా కొంచెం టైం కానీ లేకపోతే ఏదైనా కొంచెం స్పేస్ కానీ దొరికినట్లయితే మన ఇండియాకి వచ్చి హ్యాపీగా అని చెప్పారు. నెక్స్ట్ ఒక పౌండ్ కూడా అప్పట్లో లైక్ 100 రూపీస్ అని ఉండేది, అంటే 1 pound ఈజ్ ఈక్వల్. సో డబ్బులు కూడా వాల్యూ ఎక్కువ ఉండేది. బట్ ఎందుకు చూస్ చేసుకోలేదంటే నేను మాస్టర్స్ అనేది కొంచెం ఎంజాయబుల్గా, పీస్ఫుల్గా లైక్ కాలేజ్ ఎందుకంటే నా బీటెక్లో నాకు 2 ఏళ్ళు పోయిందనమాట కరోనాలో. సో మాస్టర్స్లో ఆ 2 ఏళ్ళు తెచ్చుకుందాం అని చెప్పి నా ఉద్దేశం. బట్ ఇక్కడ యూకేలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ డిగ్రీస్ అనేది 1 year ఉంటుంది, 2 years కూడా లేకపోలేదు. బట్ 1 yearలో ఉంటుంది. నెక్స్ట్ ఆ 1 year ఒకవేళ 2 years అయినా సరే ఆ 2 yearsలో కూడా 1 year ఎడ్యుకేషన్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ మొత్తం ఇంటర్న్షిప్ సంథింగ్ అలా ఉంటుంది అనమాట. సో మంచిగా అంటే నా
గోల్స్‌కి అయితే అది అలైన్ అవ్వలేదని చెప్పి అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడిప్పుడే మీరు చూసుకున్నట్లయితే రష్యన్ కూడా యూకేలో చాలా దారుణంగా ఉందన్నమాట. ఉన్నోళ్ళకి కూడా జాబులు పోతున్నాయి. అలాంటిది కొత్తోళ్ళకి అస్సలు జాబ్ దొరకట్లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫీ కూడా అంతే. అంటే నేను ఆర్‌ఓఐ కాలిక్యులేట్ చేశానన్నమాట. ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీకి ఎలా లేదన్నా సరే 15,000-30,000 పౌండ్స్ అలా అవుతుంది. ఆ తర్వాత వచ్చే జాబ్ ఎంత ఉంటదో అది కూడా స్టార్టింగ్ సాలరీ 25,000-40,000 పౌండ్స్ అలా ఉంటుందన్నమాట. సో లైక్ నాకైతే ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అంత బాగా అనిపించలేదు యూకేలో అయితే. బట్ చూడడానికి అయితే సైట్ సీయింగ్ వ్యూస్ కానీ ఇవి కానీ చాలా బాగా అనిపించాయి. యూనివర్సిటీ రెప్యుటేషన్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. సో అందుకని నేనైతే ఈ ఒక్క మెయిన్ రీజన్తో అంటే 1 ఇయర్ మాస్టర్స్ డిగ్రీ అదొకటి, నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఆర్ఓఐ అయితే బాగాలేదు. ఈ 2 రీజన్స్తో అయితే నేనైతే యూకే అనేది నేనైతే యూకే అయితే వద్దనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకో మెయిన్ రీజన్ యూకే వద్దనుకోవడానికి కారణం ఏంటి అంటే యూకేలో చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి, లైక్ స్కాట్లాండ్ కానీ ఇవన్నీ కానీ మొత్తం అన్ని పక్క పక్కన ఉంటాయి. సో ఇక్కడ కూడా చిన్నగా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందని చెప్పి నేను విన్నాను అనమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక్క కంట్రీ అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపినంత ఉంటాయి, ఇంకొన్ని ఆంధ్రప్రదేశ్ అంత ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు సో మనం అలాగే ఇక్కడ తమిళ్ సంథింగ్ కన్నడ అలా మాట్లాడతాము, అక్కడ వాళ్ళ కంట్రీ ఓన్ భాష మాట్లాడుకుంటారు. అక్కడ మన క్లయింట్స్ ఉంటే అక్కడ మళ్ళీ అది నేర్చుకోవడం అలా లాంగ్వేజ్ బ్యారియర్ అవుద్దన్నారు. సో అందుకని యూకే అంటే లైక్ వద్దని నేనైతే డిసైడ్ అయిపోయాను. నెక్స్ట్ యూకే వీసా అయితే అన్నిటికంటే చాలా ఈజీ అనమాట. మనం వెళ్దాం, మాకు యూనివర్సిటీ వచ్చిందని చెప్పి చూపించడం, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడం వచ్చేస్తుంది ఈజీగా. బట్ యూఎస్ఏ అయితే కొంచెం టఫ్ ఉండే, మీ అందరికి ఐడియా కూడా ఉండే. నెక్స్ట్ ఇప్పుడు కెనడా తీసుకుందాం. సో ఇప్పుడు కెనడా తీసుకుంటే సో నేనైతే మాత్రం ఫస్ట్ కెనడా అనుకుందా. సో కెనడాలో అయితే వాన్కూవర్ అనే ప్లేస్ ఉంటుంది అనమాట. జనరల్గా కెనడా అనేది మొత్తం చాలా హార్ష్గా ఉంటుంది, వెదర్ అనేది కోల్డ్ క్లైమేట్ అనమాట. లైక్ -20, -40, -50 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కెనడాలో వాన్కూవర్ అనే ఒక సిటీ ఉంటుంది అనమాట. వరల్డ్లో టాప్ 10 మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్లో అదొకటి ఉంటుంది. సో అదంటే నాకు పిచ్ అనమాట. ఎందుకంటే లైక్ మోస్ట్ ఫిలిమ్స్ అనేవి అక్కడే షూట్ అవుతాయి. నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే మౌంటైన్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, నెక్స్ట్ బీచ్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా 4 వెదర్ సీజన్స్ ఉంటాయి, లైక్ స్ప్రింగ్, ఆటమ్, మనకి సమ్మర్ అన్నీ ఉంటాయి అనమాట, రైనీ సీజన్. సో క్లైమేట్ అంతా బాగుంటుంది. బట్ అక్కడ యూనివర్సిటీస్ ఇవన్నీ చూసాను, ఫీజెస్ తక్కువ, అన్నీ బాగానే ఉన్నాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే మన ఇండియన్ కరెన్సీతో కన్వర్షన్ అప్పుడు చూసుకున్నట్లయితే యూఎస్ డాలర్స్ కంటే కెనడియన్ డాలర్స్ వాల్యూ తక్కువ అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతలాగా అనిపించలేదు. ఈ కెనడాకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఏంటంటే సెటిల్మెంట్ కోసం వెళ్ళిపోతారు అనమాట. మీకు 2 ఇయర్స్ వన్స్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత 1 ఇయర్ ఏదో జాబ్ చేసుకున్నట్లయితే 3 ఇయర్స్లో మీరు పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసినట్లయితే కెనడాలో అయితే వచ్చేస్తుంది సిటిజన్షిప్, మీరు ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అనమాట. సో సిటిజన్షిప్కు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మాత్రమే కెనడా అయితే ద బెస్ట్ అనమాట. ఈజీ ఉంటుంది, హ్యాజల్ ఫ్రీ అనమాట. ఏ దారిలో ఏం కష్టాలు ఏం రావు. మంచిగా చదువుకోవడం, జాబ్ తెచ్చుకోవడం, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ చేయడం, అప్లై చేయడం పిఆర్కి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట కెనడాలో. బట్ నాకేంటంటే మనీ సంపాదించాలి అంటే పిఆర్ ఇవన్నీ నాకేం అవసరం లేదు. మనీ సంపాదించాలి, నా ఓన్ బిజినెస్ పెట్టుకోవాలి. సో దానికైతే కెనడా అయితే నాకు సూటబుల్ కాదు అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో అందుకని నెక్స్ట్ లాస్ట్ చాయిస్ అదే. ఇంకా లాస్ట్ కంట్రీ మన యూఎస్ అనమాట. ఇప్పుడు యూఎస్లోకి వస్తే సో టాప్ యూనివర్సిటీస్ అన్ని యూఎస్లో ఉంటాయి. మోస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనర్స్ అందరూ యూఎస్ఏలో ఉంటారు. సో ఆ కల్చర్ కానీ అది కానీ డిఫరెంట్గా నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ నాకు మంచి యూనివర్సిటీ వచ్చింది, లైక్ మోర్ దెన్ డీసెంట్ యూనివర్సిటీ వచ్చింది. సో ఆ కల్చర్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. నెక్స్ట్ 2 ఇయర్స్ మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది, అందులో మనకు ఓపీటీ కానీ సిపిటీ కానీ అంటే లైక్ ఇంటర్న్షిప్స్ కానీ నెక్స్ట్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మన క్లైమేట్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. నేనైతే చూస్ చేసుకున్నాను. మా ఫ్లోరిడాలో అయితే లైక్ మన వైజాగ్, విజయవాడ అలా ఎలా ఉంటుందో సేమ్ అదే ఎండలో ఉంటుంది. ఇంకా నన్ను అడిగితే ఇంకా ఎక్కువ ఉంటుందేమో. నెక్స్ట్ బీచెస్ ఉంటాయి. ఇక్కడ మాది కోస్టల్ ఏరియా కదా, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇవన్నీ. సో మాకు ఎలా ఉంటుందంటే బీచెస్ ఇవన్నీ అలవాటై ఉంటాయి. సో బీచెస్ లేకపోతే బతకలేము అనమాట. లైక్ మినిమమ్ మంత్కి ఒక 2 అయినా వెళ్తాం. సో అందుకని అక్కడ లైక్ ఫ్లోరిడాలో అయితే లేక్స్ కానీ బీచెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ రీసెర్చ్ పరంగా మా యూనివర్సిటీ అయితే బాగుంది, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా. నెక్స్ట్ ఎంఐఎస్ అంటే ఎంఐఎస్ ఉంది, లైక్ నా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లైక్ బోత్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ కలిపి అందులో నుంచి లైక్ ఎలా ప్రొడక్టివ్గా బిజినెస్ చేయాలనేది.
సో ఓవరాల్గా అయితే నచ్చింది. నెక్స్ట్ నా ప్లాన్ ఏంటి అంటే యూఎస్ఏలో అయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం, నెక్స్ట్ మన జాబ్ తెచ్చుకోవడం, ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం, నెక్స్ట్ మనీ సేవ్ చేయడం, ఆ సేవ్ చేసిన మనీతో మంచిగా నా ఓన్ స్టార్ట్అప్ కానీ బిజినెస్ కానీ అలాంటివి స్టార్ట్ చేయడం. సో అది నా ప్లాన్ అనమాట. సో ఈ కోర్స్ నెక్స్ట్ ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఈ యూనివర్సిటీలో లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పబ్లిక్ స్కూల్ అనమాట. ఈ యూనివర్సిటీ అనేది పబ్లిక్ స్కూల్స్లో యూఎస్ మొత్తం మీద 5th ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఉండే ఎంబీఏ కానీ వారింగ్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది మనకి యూఎస్ఏలోని పబ్లిక్లోని టాప్ 10లో ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఉండే కనెక్షన్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ నెట్వర్కింగ్ కానీ నెక్స్ట్ మోర్ ఓవర్ యూఎస్ఏలో ఉన్న కల్చర్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా అట్రాక్ట్ చేసింది. అంటే చిన్నప్పటి నుంచి మనం చూసేది నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇవన్నీ మ్యాక్సిమం యూఎస్ షోస్ చూస్తాం కదా. సో ఇలా నాకు యూఎస్ అంటే కొంచెం లైక్ అయింది. సో ఇవన్నీ లైక్ అయింది. సో అందుకని యూఎస్ చూస్ చేసుకున్నా. వన్స్ చూస్ చేసుకున్న తర్వాత జిఆర్ఈ, ఐఎల్స్, ఎస్ఓపి, ఎల్ఓఆర్ ఇవన్నీ రాయడం, అప్లై చేయడం, యూనివర్సిటీ అడ్మిట్ వచ్చింది. అడ్మిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయింది. ప్రాసెస్ అయిన తర్వాత వీసా అప్లై చేసా, వీసా వచ్చింది. సో ప్రస్తుతానికి అయితే వీసా వచ్చింది. ఇంకా ఎడ్యుకేషన్ లోన్ డిస్బర్స్మెంట్ అవ్వలేదు. సో ఆ ప్రాసెస్లో అయితే ఉంది. సో వన్స్ అది అయ్యి నెక్స్ట్ మనం వన్స్ ఎడ్యుకేషన్ లోన్ అయితే డిస్బర్స్మెంట్ అయ్యి నేను యూఎస్ వెళ్ళిన తర్వాత అప్పుడైతే పక్కా వీడియో చేస్తాను నాకు ఇప్పటిదాకా ఎంత డబ్బులు ఖర్చు అయ్యింది అని చెప్పి. నెక్స్ట్ అంతే గాయ్స్. సో ఇలా నేనైతే యూఎస్ఏ అనేది చూసేసుకున్నాను అనమాట అవుట్ ఆఫ్ ద మేజర్ ఫోర్సెస్లో. సో ఈ ఫోర్సెస్లోనే మీరు అయితే వెళ్తారనమాట చాలామంది అబ్రాడ్ ఎడ్యుకేషన్. ఇవి కాకుండా కొంతమంది వెళ్తారు లైక్ ఇటలీ వెళ్తారు. ఎందుకంటే ఇటలీలో ఏదో స్కీమ్ ఉందంట, నాకే తెలియదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే బాగా ఫేమస్ అవుతుంది. లైక్ ఇటలీ గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఇస్తుంది మీకు. తర్వాత అయితే 40 to 45% ట్యాక్స్లు కట్టాలి. సో ఇలా చిన్న చిన్నగా కంట్రీస్ వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు. నెక్స్ట్ అదే చెప్తున్నా కదా. సో వీటన్నిటిలో నేను మీకు చెప్పింది ఏంటంటే మేజర్లీ ఎక్కువ మంది వెళ్ళే కంట్రీస్ అనమాట. సో అందులో నాకు నచ్చినట్టుగా జస్ట్ సింప్లిఫై వేలో మీకు చెప్పాను అనమాట. ఇంకా మీకు ఇన్ డీటెయిల్గా కావాలి అంటే టెక్నికల్గా పాయింటర్స్ ఇవన్నీ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనికి పార్ట్ 2 అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.